కుటుంబంతో చిన్న టూర్ వేయాలంటేనే 2-3 నెలల జీతం ఆవిరైపోతుంది. ఏడాదికి ఒక్క టూర్ వేయాలంటేనే మధ్యతరగతి కుటుంబాలకు తలకు మించిన భారం. యూట్యూబర్లు మాత్రం ఇట్టే విదేశాల్ని చుట్టచేస్తున్నారు. వారానికో దేశం తిరుగుతూ ఆటలాడుతున్నారు. ఇదెలా సాధ్యం? జ్యోతి మల్హోత్రా, సన్నీ యాదవ్ లాంటి వారి జీవితాలు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి? ప్రముఖ తెలుగు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన అతన్ని ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. యువతను పెడదవ పట్టించేలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే అతను విదేశాల్లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గత 2 నెలలుగా సన్నీ యాదవ్ పాకిస్తాన్ లోనే ఉన్నాడు. అంతేకాదు తన టూర్ వీడియోలు, బైక్ రైడింగ్ వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అయినా పట్టించుకోకుండా సోషల్ మీడియా అకౌంట్ లో ఇటీవలే పాకిస్తాన్ లో బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు ఎన్ఐఏ అధికారులు భయ్యా సన్నీ యాదవ్ ను చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతన్ని నేరుగా ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకువెళ్లారు. మా బాబు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి బైక్ అంటే ఆయనకి ఇష్టం, చాలా బైక్ రైడర్ ఆయన. నేను కూడా ఛానల్ పెడితే ఎలా ఉంటుందో ఉద్దేశంతో చేశాడు. ఆ చేసిన తర్వాత అదే ప్రస్థానంలో అతను కంటిన్యూగా ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్లో భయ్యా సన్నీ యాదవ్ ఒక యూట్యూబ్ ఛానల్ స్థాపించుకుండు. ఆయన సొంతంగా ఒకటి క్రియేట్ చేసుకుండు. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత అదే ఛానల్ నుంచి అట్లనే వీడియోస్ కంటిన్యూగా పెడుతున్నాడు. ఆ పెట్టిన క్రమంలో ఫస్ట్ చిన్న వీడియోలు పెట్టిన తర్వాత లడాక్ వెళ్ళాలనే ఉద్దేశం కలిగింది అతనికి. ఆ లడాక్ వెళ్ళే ఉద్దేశంలో అతను లడాక్ వెళ్ళిండు. లడాక్ వెళ్ళిన తర్వాత అతనికి ఫాలోవర్స్ చాలా పెరిగిన తర్వాత కంటిన్యూస్గా అలానే వీడియో చేయడం, దేశం తిరగడం, దేశం తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే దేశాలు తిరిగే ఉద్దేశంతో అప్రాక్సిమేట్లీ 40 దేశాల దాకా తిరిగాడు అతను. 40 దేశాలు తిరిగిన తర్వాత అందులో భాగంగానే పాకిస్తాన్ కూడా వెళ్ళాడు. ఆ పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే వీళ్ళు ఇప్పుడు కొత్తగా న్యూస్ ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిండు కదా మీ అబ్బాయి ఏమన్నా ఉగ్రవాదులతో సంబంధం ఉందా, లేకపోతే వివిధ వేరే కార్యక్రమాలు చేశాడా అనే ఉద్దేశంతో చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడారు. కానీ అలాంటి ఉద్దేశం ఏం లేదు. అతను దేశభక్తి ఉన్నది. అతను మీరు ఒకసారి ప్రతి వీడియో మీరు చూడండి. అతను రైడ్ స్టార్ట్ చేసే ముందు జై శ్రీరామ్ అని రైడ్ స్టార్ట్ చేస్తాడు. ఆ విషయం ఎవరు గమనించలేదు. అతను పెట్టుకున్న హెల్మెట్ మీద అతను బండి మీద కూడా ఖచ్చితంగా ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. అసలు నలుగురు క్రైమ్ వాళ్ళు చేశారా, ఎన్ఐబల్ చేశారా, అదర్ చేశారా అని ఇప్పటిదాకా క్లారిఫికేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు. కావాల్సింది నేను కోరుకునేది ఏంటంటే మా అబ్బాయి వివరాలు నాకు ఎప్పటికీ తెలిపాలి. అది ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, పోలీసులు కానీ, ఎవరైనా కానీ వెంటనే నాకు ఆ విషయం నాకు తెలియాలని కోరి నేను మనవి చేసుకుంటున్నాను. నేను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కొంతమంది భారత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తన వేగులుగా మార్చుకోవడంతో వారిని భారత దర్యాప్తు సంస్థలు ఇటీవల అరెస్టు చేశాయి. ఈ కోణంలోనే సన్నీ యాదవ్ ను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు ఆయనపై మార్చి 22నే సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ వచ్చింది. అయితే పాకిస్తాన్ లో తిరిగిన యూట్యూబర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఎన్ఐఏ. సన్నీకి వీసా దొరికింది, ఎట్లా అట్లా వెళ్ళి రైడ్ చేసేసి వచ్చిండు. ఇప్పుడు రైడ్ చేసి వచ్చిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇట్స్ ఆబ్వియస్ థింగ్, అట్లాంటి కంట్రీస్కి మనం వెళ్ళినప్పుడు, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇటువంటి కంట్రీస్ మనం వెళ్ళినప్పుడు మన ఇంటెలిజెన్స్ నుంచి మనల్ని సిబిఐ కానీ ఎవరన్నా కానీ మనల్ని పిలిచి అడుగుతారనమాట. ఎందుకని వెళ్ళినారు, వాట్స్ ద పర్పస్, ఎట్లా వెళ్ళినారు, ఎట్లా మీకు వీసా దొరికింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారనమాట. ఇది చాలా కామన్ అయిన ఒక థింగ్. సో వన్స్ వచ్చి అవంతా ఏం లేదని చెప్పి క్లారిఫై అయిన తర్వాత పంపించేస్తారు అనమాట. మోస్ట్లీ మన ఫోన్లో ఉన్న వాట్సాప్ మెసేజెస్ అన్ని చెక్ చేస్తారు. ఇట్స్ కొన్ని ఎట్లా చెప్పాలంటే కొన్ని కంట్రీస్ మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి అన్ని ట్రావెలర్స్కి తెలిసిందే అది. సో ఇట్స్ నాట్ న్యూ. రీసెంట్ టైమ్స్లో జ్యోతి మల్హోత్రా సమ్వన్, ఆ అమ్మాయి వచ్చి స్పై అని చెప్పేసి దొరికిపోయింది కదా. సో ఆమె వల్ల ఎవరెవరంతా వెళ్ళినారో వాళ్ళ మీద అందరి మీద ఒక డౌట్ క్రియేట్ అయ్యి దే స్టార్టెడ్ దర్ ఇన్వెస్టిగేషన్ అనమాట. సో ఇన్వెస్టిగేషన్ ఒక పక్క ఓకే ఫైన్, ఇన్వెస్టిగేషన్ ఇట్స్ నెసెసరీ, ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే, బికాస్ ఇట్స్ నేషనల్ థ్రెట్ ఇఫ్ సంథింగ్ బ్యాడ్. అయితే మీడియాకి రివీల్ చేయడం, పేరెంట్స్కి రివీల్ చేయకుండా ఉండడం, పర్సన్ ఎక్కడ ఉన్నాడు అనేది చాలా పెద్ద తప్పు. ఐఎమ్ రియల్లీ రిక్వెస్టింగ్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరెంట్స్ కన్నా ఇవ్వండి, లేకపోతే అట్లీస్ట్ మీరు ఆల్రెడీ మీడియాలోకి వెళ్ళి చెప్పినారు కదా, అదే మీడియా కన్నా ఇవ్వండి ఆ పర్సన్ ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నాడో అని చెప్పేసి.
ఇక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈమెకు పాకిస్తాన్ ISS ప్రభుత్వమే భద్రత కల్పించింది. పాకిస్తాన్ కు అనుకూలంగా ప్రచారం చేయించింది. అంతేకాదు, పహల్గాం దాడి తర్వాత భారత్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పాక్ కు అందించిందని తేలింది. జ్యోతి మల్హోత్రా ప్రస్తుతం జైల్లో ఉంది. ఈమెకు సంబంధించి రోజు రోజుకు విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. పోలీసులు జ్యోతి మల్హోత్రా ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని డాటా మొత్తం రికవరీ చేశారు. జ్యోతి మల్హోత్రా పాక్ ISI ఏజెంట్లతో సీక్రెట్ కోడ్ భాషలో చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాక్ నిఘా కార్యకలాపాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారనే దానికి ఆధారం దొరికినట్టు అయింది. పాక్ ఎంబసీకి చెందిన డానిష్ తో మాత్రమే కాకుండా మరో 4గురితో కూడా జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. పాకిస్తాన్లో ఈమె టూర్లన్నింటినీ వారే చూశారు. జ్యోతి మల్హోత్రా దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేసుంటుందని భావిస్తున్నారు. ఈమెకు పాక్ లో అందిన రాజభోగాలు, VVIP ట్రీట్మెంట్ చూస్తుంటే ఇది అర్థమవుతుంది. ఈమెకు లభించిన ఆర్థిక లాభాలు, ప్రత్యేక సేవలు, విదేశీ ప్రయాణాల వెనుక ఉన్న అసలు కారణాలు, ఆమె దేశానికి చేసిన ద్రోహం వంటి విషయాలపై దర్యాప్తు సంస్థలు పూర్తి స్పష్టతతో ఉన్నాయి. దర్యాప్తు ముమ్మరం చేశాయి. మన దేశం నుంచి చాలా మంది యూట్యూబర్లు విదేశాల్లో తిరుగుతూ అక్కడ షూట్ చేసిన కంటెంట్ యూట్యూబ్లో పెడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. పనిలో పనిగా బెట్టింగ్ యాప్స్, నిషేధిత పదార్థాలను సైతం ప్రమోట్ చేస్తున్నారు. తర్వాత ప్రతి నెల లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరిలో చాలా మంది విదేశాల నుంచి డబ్బు అందాలే కానీ దేశం పరువు తీయడానికి వెనకాటం లేదు. దేశ రహస్యాలను సైతం అమ్మేస్తున్నారు. వీరు తెలివిగా ఆర్మీ ఆఫీసర్ల ఇంటర్వ్యూల పేరుతో వెళ్లి అక్కడ క్యాంప్లోని ఆయుధాలను, యుద్ధ ట్యాంకులను షూట్ చేస్తున్నారు. ఇదే కేవలం జ్యోతి మల్హోత్రాతో పాటు 12 మందిని అరెస్టు చేశారు. కొంతమంది యూట్యూబర్లు సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తూ సమాజానికి మేలు చేస్తున్నారు. వివిధ దేశాల గురించి సమాచారం ఇవ్వడంతో పాటు భారత్ను గొప్పగా చూపిస్తున్నారు. మరికొంతమంది యూట్యూబర్లు కాసులకు కక్కుర్తిపడి ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. వ్యూస్ కోసం డర్టీ కంటెంట్ ను సృష్టిస్తున్నారు. డ్రగ్స్, గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ను సైతం ప్రమోట్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నారు. తర్వాత కడగటాల వెనక్కి వెళ్లిపోతున్నారు. ఎలాంటి కంటెంట్ చూడాలో, ఎలాంటి వారిని ఎంకరేజ్ చేయాలన్న దాన్ని వ్యూవర్స్ డిసైడ్ చేసుకోవాలి.